మన హిందూ సాంప్రదాయం ప్రకారం నరకాసుర వధ జరిగిన ఆశ్వయుజ బహుళ చతుర్దశి రోజును మనం దీపావళి పండుగగా జరుపుకుంటున్నాం. విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుడు యుద్ధరంగంలోనే ఉండగా సత్యభామ ఎందుకు యుద్ధం చేసింది? అసలు ఈ సత్యభామ గత జన్మ వృత్తాంతం ఏమిటి? మంచివాడుగా ఉన్న నరకాసురుడు దుర్మార్గుడిలా ఎలా మారాడు? శ్రీకృష్ణుడికి మురారి అనే పేరు ఎలా వచ్చింది? నరకాసుర వధలోని అంతరార్థం ఏమిటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్టుగా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు తన బలగర్వంతో భూమిని బంధించి విశ్వజలాల్లోకి తీసుకెళ్లాడు. దాంతో భూదేవి తనని ఈ రాక్షసుల నుండి రక్షించమని విష్ణుమూర్తిని వేడుకుంటుంది. ఇక శ్రీ మహావిష్ణువు వరాహావతారంలో హిరణ్యాక్షుడితో ఏకదాటిగా 1000 సంవత్సరాలు యుద్ధం చేసి భూదేవిని కాపాడతాడు. ఆ తర్వాత భూదేవి విష్ణుమూర్తి సృష్టి కార్యాన్ని నిర్వహించే పనిలో భాగంగా వారి కలయిక నిషిద్ధకాల సంధ్యా సమయంలో జరుగుతుంది. ఇలాంటి సమయంలో కలయిక వల్ల వారికి ఒక కొడుకు పుడతాడు. అతని పేరే నరకాసురుడు. సంధ్యా సమయంలో కలవడం వల్ల ఆ సమయంలో జన్మించబోయే శిశువుకి రాక్షస లక్షణాలు వస్తాయని భూదేవితో శ్రీ మహావిష్ణువు చెబుతాడు. అది విన్న భూదేవి ఎంతో ఆందోళన పడుతుంది. ఆమె బాధపడుతూ రాక్షసులందరూ విష్ణుమూర్తి చేతిలోనే చనిపోతూ ఉంటారు. అంటే తన కుమారుడైన నరకాసురుడు కూడా విష్ణుమూర్తి చేతిలోనే చనిపోతాడని దుఃఖిస్తూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మన కుమారుడైన నరకాసురుడిని చంపనని మాట ఇవ్వమని భూదేవి విష్ణుమూర్తిని కోరుకుంటుంది. ఆ తల్లి కోరిక అర్థం చేసుకున్న విష్ణుమూర్తి, నేను నా చేతులతో వాడిని చంపను, కానీ నువ్వు కోరుకొని నీ చేతులతో చంపాలనుకున్నప్పుడే అతడికి మరణం ఉంటుంది అని మాట ఇస్తాడు. దాంతో భూదేవి ఎంతో సంతోషిస్తుంది. ఎందుకంటే ఏ తల్లి ఏ లోకంలో కూడా తన సంతానాన్ని తన చేతులతో చంపాలనుకోదు. కాబట్టి నరకాసురుడు చిరంజీవిగా ఉంటాడని అనుకుంటుంది. ఆ సమయానికి కోసల రాజ్యాన్ని జనక మహారాజు పరిపాలిస్తుంటాడు. భూదేవి నరకాసురుడి ఆలనా పాలనా చూసుకోమని జనక మహారాజుకి అప్పగిస్తుంది. జనక మహారాజు పెంపకంలో నరకాసురుడు పెరిగి పెద్దవాడవుతాడు. నరకాసురుడు యుక్త వయస్సుకు రాగానే యువరాజ పట్టాభిషేకం చేసి కామాఖ్య అనే పట్టణం రాజధానిగా ప్రాజ్యోతిషపురానికి రాజుగా పరిపాలనా బాధ్యతలు చేపడతాడు. ఈ ప్రాంతాన్ని ఇప్పుడు గౌహతి అని పిలుస్తున్నాం. ఇది అస్సాం రాష్ట్రంలో ఉంది. మొదట్లో నరకాసురుడు రాజ్యాన్ని ఎంతో సమర్థవంతంగా పరిపాలించేవాడు. కానీ ఇతనికి బాణాసురుడు అనే అసురుడితో స్నేహం ఏర్పడుతుంది. బాణాసురుడు చాలా దుర్మార్గుడు. స్త్రీలంటే అమితమైన మోజు ఉండేది అతడికి. స్త్రీలపై ఎంతో చులకన భావంతో ఉండేవాడు. స్త్రీ కేవలం శృంగారానికి పనికి వచ్చే ఒక వస్తువు అని అంటూ ఉండేవాడు. ఇతని ప్రభావం వల్ల నరకాసురుడిలో కొద్ది కొద్దిగా మార్పు వస్తూ చివరికి పూర్తి అసురుడిగా మారిపోతాడు. పొరుగు రాజ్యాలపై దండయాత్రలు చేసి గెలిచిన రాజ్యాల నుండి ఎంతోమంది స్త్రీలను కన్యలను తన రాజ్యానికి బానిసలుగా తీసుకొచ్చేవాడు. మొదట్లో నరకాసురుడు కామాఖ్య అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు ఆరాధించేవాడు. పరస్త్రీలను మాతృమూర్తులుగా సోదరీమణులుగా భావించేవాడు. అటువంటి మంచివాడు కాస్త చెడు స్నేహ ప్రభావం వల్ల పూర్తిగా రాక్షసుడిగా మారుతాడు. ఎదురులేని ఈ నరకాసురుడు లోకాలన్నింటినీ ఆక్రమించుకోవాలని దండయాత్రలు చేస్తూ ఉండేవాడు. స్వర్గానికి వెళ్ళి అక్కడున్న ఇంద్రుణ్ణి బయటకు తరిమేస్తాడు. అపరిమితమైన శక్తి సామర్థ్యాలను మూటగట్టుకొని ముల్లోకాల్లో విధ్వంసాన్ని సృష్టిస్తున్న ఈ నరకాసురుడి వినాశనం ఎప్పుడెప్పుడా అని ప్రజలందరూ ఎదురు చూడసాగారు. ఇక స్వర్గం నుండి తరిమివేయబడ్డ ఇంద్రుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి నరకాసురుడి నుండి ప్రజలకు విముక్తిని ప్రసాదించమని కోరుకుంటాడు. దాంతో శ్రీకృష్ణుడు రథాన్ని ఎక్కి నరకాసురుడితో యుద్ధం చేయడానికి బయలుదేరుతాడు. అప్పటి వరకు శ్రీకృష్ణుడు ఎన్నో యుద్ధాలు చేశాడు. ఏనాడు సత్యభామ శ్రీకృష్ణుడితో కలిసి వెళ్ళలేదు. కానీ ఈసారి ఈ యుద్ధానికి నేను మీతో పాటు వస్తానని సత్యభామ శ్రీకృష్ణుడిని కోరుతుంది. అది వరకే నరకాసురుడి దుష్కృత్యాల గురించి తన చెలికెత్తల ద్వారా చాలా విన్నది. అతను 16,100 మంది కన్యలను చెరబట్టాడని, దారుణమైన రాక్షస కృత్యాలు చేస్తుంటాడని విన్నది.
అతని అంతాన్ని కల్లారా చూడాలని ఉందని చెప్పి శ్రీకృష్ణుడితో పాటు యుద్ధభూమిలోకి వెళ్ళడానికి పూనుకుంది. శ్రీకృష్ణుడికి తెలుసు నరకాసురుడి వధ సత్యభామ చేతుల్లోనే ఉంది అని. అందుకే ఆమెను వద్దు అని చెప్పకుండా రథంలో ఎక్కించుకొని యుద్ధరంగానికి తీసుకొని వెళ్ళాడు. భూదేవి అంశ శత్రాజిత్తు కూతురు సత్యభామగా జన్మించి శ్రీకృష్ణుడికి భార్య అయ్యింది. ఈ విషయం శ్రీకృష్ణుడికి తెలుసు కాబట్టే ఆమెను తనతో పాటు తీసుకెళ్లడానికి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. నరకాసురుడికి శ్రీకృష్ణుడికి మధ్య అతి భీకరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో భాగంగా నరకాసురుడి సైన్యాధ్యక్షుడు మురాసురుడు శ్రీకృష్ణుడిని ఎంతో తీవ్రంగా ఎదురించాడు. ఇతడు 5 తలలు 10 చేతులతో విధ్వంసాన్ని సృష్టిస్తున్నాడు. ఈ ఇరువురి మధ్య పోరాటంలో శ్రీకృష్ణుడు మురాసురుణ్ణి తన సుదర్శన చక్రంతో యుద్ధరంగంలోనే వధించాడు. ఇలా మురాసురుణ్ణి అంతం చేశాడు గనకే శ్రీకృష్ణుణ్ణి అప్పటి మురారి అని పిలుస్తున్నారు. అయితే ఈ మురారి అనే పేరు వెనుక అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇక మురాసురుడి మరణం తర్వాత శ్రీకృష్ణ నరకాసురులకు మధ్య భయానక యుద్ధం జరిగింది. నరకాసురుడు వదిలిన ఒక శక్తివంతమైన అస్త్రం తగిలి శ్రీకృష్ణుడు అక్కడికక్కడే మూర్ఛపోతాడు. దాంతో ఆగ్రహించిన సత్యభామ తానే ధనుర్బాణాలను అందుకొని నరకాసురుడితో తలపడుతుంది. చివరికి తన పదునైన అస్త్రాలతో నరకాసురుడిని వధిస్తుంది. ఈ విధంగా విష్ణుమూర్తి భూదేవికి ఇచ్చిన మాట వల్ల తన తల్లి చేతుల్లోనే నరకాసురుడు మరణిస్తాడు. లోకాలన్నింటినీ గెలిచి 16,100 మంది కన్యలను చెరబట్టి దేవతలను తమ లోకాల నుండి పారిపోయేలా చేసి తన దుష్ట పాలనతో ప్రజల జీవితాలలో కటిక చీకటిని నింపాడు నరకాసురుడు. ఇలాంటి దుష్టులు రక్తం పంచుకొని పుట్టిన తమ సొంత కొడుకులైనా క్షమించకూడదు. వారిని నిర్దాక్షిణ్యంగా శిక్షించాలి అనే అంతరార్థం ఈ నరకాసురుని వధతో మనకు అర్థమవుతుంది. అయితే కొన్ని కథనాల ప్రకారం నరకాసురుణ్ణి శ్రీకృష్ణుడే తన సుదర్శన చక్రంతో అంతం చేస్తాడు అని కొన్ని చోట్ల చెబుతూ ఉంటారు. అయితే ఈ నరకాసురుడి వధ ఆశ్వయుజ బహుళ చతుర్దశి రోజున జరిగింది. ఈ రోజు అమావాస్య అవుతుంది. అమావాస్య చీకటిని నరకాసురుడి క్రూరత్వంగాను, ఆ రోజు వెలిగించే దీపాలు విజయానికి సూచనగాను భావిస్తారు. దీపావళిని జరుపుకోవడానికి సంబంధించిన కథల్లో త్రేతాయుగంలో జరిగిన శ్రీరాముని కథ కూడా ఒకటి ఉంది. సీతారామ లక్ష్మణులు 14 సంవత్సరాలు వనవాస దీక్ష పూర్తి చేసుకుని అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు అయోధ్య ప్రజలు ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకుంటారు. ఇన్ని రోజులు రాముడు లేని ఈ రాజ్యం అమావాస్యగా భావించి ఆ అమావాస్య చీకట్లను తొలగించడానికి రాముడు తిరిగి అయోధ్యకు రావడంతో ప్రజలందరూ ఆ నగరాన్నంతా దీపాలతో వెలిగిస్తారు. అప్పటి నుండి ఆ రోజు అయినటువంటి ఆశ్వయుజ బహుళ చతుర్దశిని దీపావళి పండగగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మీ అభిప్రాయాలని సజెషన్స్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. మీరు చేసే లైక్ అండ్ కమెంట్ వల్ల ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సుమక్క 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.